ప్రైజ్ ది లార్డ్. నా పేరు కేహెచ్ దీప్తి. ఈహెచ్ఎం మినిస్ట్రీస్లో దేవుడు నన్ను ఘనంగా వాడుకుంటున్నాడు. మరి ఈ యొక్క యేసుని ప్రేమ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుచున్నారని, అలాగే ఈ యొక్క సజీవ సాక్ష్యాల ద్వారా మీరు ఎంతగానో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మరొక అద్భుతమైన సాక్ష్యం మరి మనం విందామండి. మరి సహోదరి యేసురత్నం గారు ఉన్నారు మన మధ్యలో. మరి దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని ఈరోజు మనకి సాక్ష్యం ద్వారా వివరిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసురత్నం గారు, మరి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మరి మాకు వివరించారు. అసలు మీరు యేసు ప్రభువారిని ఎలా అంగీకరించారో మరి మాకు తెలియచేయండి. నా పేరుకి యేసురత్నం అమ్మ, కాకినాడ పట్టణం. మేము మరి హిందువులు. అయితే మేము దేవుడిని ఎలా తెలుసుకున్నానంటే, నా భర్త చాలా మంచి వ్యక్తి అమ్మ. నాకు చిన్నతనంలోనే వివాహం అయిపోయింది. నా భర్త చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ మరి చెడు వ్యసనాల్లో ఈ చెడు వ్యసనాలు అంటే తాగుడు తాగేసి మరి డబ్బు అంతా పాడు చేసేవారు. మరి ఇంటికి ఒక్క రూపాయి కూడా తెచ్చేవారు కాదు. చాలా బాధపడేవాళ్ళు. మరి అయితే నా భర్త తాగుడు వ్యసనాల్లోంచి విడిపించబడాలని మరి నేను ఎంతగానో మరి ఇతర విగ్రహారాధనలో ఉండేవాళ్ళం అసలు. మరి నా భర్త ఇంకా ఎక్కువైపోయినప్పుడు మరి తనకి జబ్బు చేసిందమ్మ. నా పెళ్ళైన 6 సంవత్సరాలకి జబ్బు చేస్తే మరి తన కోమలోకి వెళ్ళిపోతే పెద్ద హాస్పిటల్లో 3 నెలలు ఉన్నప్పుడు మరి నేను నాకు చిన్నప్పుడు అప్పుడు నాకు దేవుడు అంటే తెలీదు. దేవుడు తెలుసుకున్నాను నేను. మరి యేసే నిజమైన దేవుడని నేను చిన్నతనంలోనే తెలుసుకున్నాను. అప్పుడు నా భర్త గురించి మరి నేను ప్రార్థన చేసుకున్నాను. నా భర్తను బ్రతికించి ప్రభువా నేను నమ్ముకుంటానని ప్రార్థన చేసుకున్నాను. అయితే ముందుగానే మరి మీ స్కూల్ ఏజ్ లో మరి మీరు యేసుప్రభు వారి కోసం తెలుసుకున్నానమ్మా. మరి లూథరన్ స్కూలు చదివేదాన్ని నేను. అక్కడే తెలుసుకున్నాను నేను. మరి అయితే దేవుడు మరి నా ప్రార్థన ఆలకించి 3 నెలలు కోమాలో ఉన్న నా భర్తని మరి వెంటనే స్వస్థ ఇచ్చాడమ్మా. స్వస్థ ఇచ్చినప్పుడు మరి నేను దేవుణ్ణి అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. మరి మాది అన్యుల కుటుంబం కనుక మా ఇంట్లో ఒప్పుకోపోతే కొద్ది రోజులు నేను మామూలుగానే ఉండిపోయినప్పుడు మరి నా భర్త మళ్ళీ దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయి మరి ఎన్నో మరి రుణాలు చేసేసి ఆస్తి అంతా కూడా పోగొట్టేశారు. మరి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమనలేదు, అతన్ని పోగొట్టేసినప్పుడు మరి 3 నెలలు ఈ రుణ బాధలు పడలేక 3 నెలలు ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నేను దేవుడు మళ్ళీ నాకు గుర్తుకొచ్చినప్పుడు దేవుడికి మరి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి నా ప్రార్థన ఆలకించి తెల్లార్తులకు నా భర్తను తీసుకొచ్చి నా ప్రార్థన యేసుప్రభుని ప్రార్థన చేసుకోండి మీరు అంటే ఆయన యేసుప్రభువును నిజమైన దేవుడు నేను ప్రార్థన చేసుకుంటానని చేసుకున్నప్పుడు ఆయనకి విడుదల వచ్చింది. మరి ఆ తాగుడి చుట్ట నుంచి విడుదల వచ్చాక మరి మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ మామూలు అయిపోయినప్పుడు మరి నాకు చాలా బాధేసింది. యేసయ్య మరి నువ్వు నిజదేవుడు, నా భర్తకి దర్శించు మాట్లాడన్నానండి. అన్నప్పుడు దేవుడు నా భర్తతో మాట్లాడి మరి ఆయన నీ దేవుడే నిజదేవుడు అనేసి అన్నారండి. అయితే మీరు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏమన్నా శోధనలు ఎదుర్కొన్నారు? శోధనలు అంటే ఇంట్లో మరి మావయ్య గారు, అత్తయ్య గారు, మర్ది గారు, ఆడపడుచు మేమందరం కలిసి ఉన్నామండి. కలిసి ఉంటే మావయ్య గారు అసలు ఒప్పుకోండేవారు కాదు. మరి ఆ దేవుడు మాకొద్దు, నువ్వు ఆ దేవుడికి ప్రార్థన చెయ్యొద్దని మరి చాలా గొడవ పెట్టేవారండి. మరి ఈయన కూడా వాళ్ళలో కూడి అసలు నువ్వు ఆ ప్రార్థనకి వెళ్ళొద్దు, మరి ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని ఈయన కూడా అనేవారు. అప్పుడు అన్నప్పుడు నేను మరి ఎవరో లేనప్పుడు రాత్రులు బాత్రూంలోని గట్టా ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు నా మొర ఆలకించి మరి నా కుటుంబం అంతా రక్షింపబడ్డాక నాకు బిడ్డలు లేరు. మరి నేను ఎదురొస్తే వెనక్కి వెళ్ళిపోయేవారమ్మ. నాకు పిల్లలు కలగరని చెప్పారు. మరి దేవునికి పాదాలు పట్టుకున్నప్పుడు నాకు 3 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మరి నా కుటుంబం అంతా రక్షింపబడ్డది.
నా భర్త రక్షింపబడ్డాడు, నాకు 3 బిడ్డలను ఇచ్చాడు, 2 ఆడబిడ్డలు మగ బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మరి దేవుణ్ణి ఇడవకుండా నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే మీరు యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఎలా దీవించాడండి? మేము ఏదైతే పోగొట్టుకున్నామో డబల్ ఇచ్చాడమ్మా మాకు దేవుడు. పోగొట్టుకున్నదంతా డబల్ ఇచ్చాడు. మరి ఇదంతా దేవుడు చేసిన ఘనకార్యమేనమ్మా. బిడ్డల్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, మరి నన్ను ఎక్కువగా దీవించాడు, నా బిడ్డలకు మంచి జీవితాలు కూడా ఇచ్చాడమ్మా దేవుడు. ఆ దేవుడిని నమ్ముకుంటేనే మాకు ఇవన్నీ వచ్చినాయి అమ్మా. మరి అలాగే మరి నా అత్తోరు కుటుంబం అంతా మారారమ్మా. మరి మేము ఈహెచ్ఎంలోని మరి 96లోని ఈహెచ్ఎంకి వచ్చానమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుడు నాకు ఆ సంఘంలో ఆ సేవకులు నాకు కాపుదాలు ఇచ్చారమ్మా. మరి ఎంతగానో దీవించబడుతున్నాను నేను. ఎన్నో విషయాల్లో కూడా మరి దీవించబడుతున్నానమ్మా. నా కుమార్తెకి వివాహం జరిగింది చిన్నతనంలోనే. మరి తండ్రి లేడు, పెళ్లి చేసేయాలన్నప్పుడు చిన్నతనంలోనే వివాహం చేశానమ్మా. ఆ బిడ్డకి 2 బిడ్డలు ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు దేవుడు. మరి ఉన్నతమైన స్థితిలో నా పెద్ద కుమార్తెని పెట్టాడమ్మా. మరి అంతేకాదు నా చిన్న కుమార్తె వివాహంలో కూడా గొప్ప విజయాన్ని ఇచ్చాడమ్మా దేవుడు. మంచి సంబంధం, మంచి భర్తని నా చిన్న కుమార్తె కూడా ఇచ్చాడమ్మా. అలాగే బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడమ్మా. ఆ బిడ్డకు కూడా మంచి సంబంధం వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఇంకా దేవుళ్ళో నేను ఇంకా బలంగా ఉండాలి. మరి నాకు ఎన్నో మరి గొప్ప కార్యాలు, గొప్ప విడుదల దేవుడే ఇచ్చాడు, లేకపోతే నేను ఇలా ఉండను. మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టాడమ్మా నన్ను దేవుడు. మరి దేవుడి కొరకే నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడి కొరకే నేను జీవించాలని ఆశపడుతున్నాను. మరి ఏదైనా నేను దేవుడే ఇవన్నీ చెయ్యాలని, దేవుడికే కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అయితే మన ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ, నేను ఏం చెప్పాలనుకుంటే, నాలాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దేవుని పాదాలు పట్టుకుంటే నాకు చేసిన విజయమే మీకు కూడా చేస్తాడని మరి నేను మీకు అందరికీ చెప్తున్నానమ్మా. నేను అంతే, భర్త లేడు, ఎలా బిడ్డలు పెంచుతుందని అందరూ అనుకున్నారే, కానీ నేను పెంచలేదు. నా దేవుడే పెంచాడు. నా బిడ్డలకి మంచి చదువులు ఇచ్చాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, ఉన్నత స్థితిలో నా బిడ్డలు పెట్టాడమ్మా. మరి అదే నేను చెప్పబోయే మాట. నేను కలిగిన ఈ అనుభవం మీ అందరితోటి పంచుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని తెలుసుకుని మరి మీ బిడ్డల కొరకు, మీ భర్తల కొరకు, మీ కొరకు ఎక్కువగా దేవుడి పాదాలు పెట్టుకుంటే మరి దేవుడే మన అందరికీ దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడని నేను చెప్తున్నానమ్మా. చూశారు కదండి, మరి చెడు వ్యసనాలతో ఉన్న తన భర్తను దేవుడు ఎలా విడిపించి గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి తన సన్నిధానానికి చేర్చుకున్నాడు. అలాగే మరి తన బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించే దేవుడు. మరి ఆయన వాక్య ప్రకారమే మరి తండ్రి లేని వారి జీవితాల్లో దేవుడే తండ్రై వారి కష్టాలు, బాధల్లో, శ్రమల్లో ఓదార్పునిచ్చి మరి చక్కగా ఈరోజు ఉన్నతంగా బిడ్డల దేవుడు మరి ఎంతగానో దీవించాడు. మరి ఇటువంటి ఆశ్చర్య కార్యాలు మరి దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడండి. అందుకే మరి ఈ రోజే మరి యేసు ప్రభు వారిని మీరు అంగీకరించాలని మరి మేము ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. అలాగే ఇలాంటి మరెన్నో సజీవ సాక్ష్యాన్ని మీరు వినాలనుకుంటే మరి ఇప్పుడే ఈహెచ్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే సాక్ష్యాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.